నమస్తే, నేను విజయారెడ్డి. బంగారం బంగారం గురించి మాట్లాడుతుంటే గుండెలు ధడేలు ధడేలమంటున్నాయి కదా. ఎవరికైనా కూడా కొనాలా వద్దా? అసలు ఇప్పుడు కొనకపోతే ముందు ముందు మరి 5 లక్షల వరకు తులం అవుతుందంటుంది బంగారం. కాబట్టి ఇప్పుడు కొనకపోతే ఎట్లా అని కొంత వెనకేసుకుందాం కొని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, అమ్మో ఇక మేము బంగారం కొనలేము అనేవాళ్ళు కొంతమంది. అయితే ఈ బంగారం ఇది కాదు, ఇది ఒక పెద్ద నీటి బుడగలాగా ఈ నీటి బుడగ పెరుగుతూ వస్తుంది. ఏదో ఒక రోజు ఈ నీటి బుడగ పగలక పోదు అనేది కూడా డిస్కషన్ జరుగుతుంది. అసలు ఏంటి నిజంగా ఈ బంగారం రేటు ఇప్పుడు ఇంత పెరగడానికి కారణం ఏంటి? నిజంగానే ఈ బంగారం రేటు తర్వాత మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా? చాలామంది ఇద్దరు కూర్చున్నా ముగ్గురు కలిసినా ఈ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు అసలు బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అంటే మనము గనుక చూసుకుంటే ఈ మంతే చూసుకుందాం. జనవరి 26న బంగారం ధర మొదటిసారిగా ఔన్స్ కంటే 28.35 గ్రాములు $5,000 మార్కును దాటిందంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. అంటే ఔన్స్ ధర వచ్చేసి 4,57,000కు చేరుకుంది. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం ధర ఎంత అంటే 1,61,000 రూపాయలు. అమ్మో అని గుండె దడలు అనిపించట్లేదా? అయితే ఎందుకు అసలు? సాంప్రదాయ పెట్టుబడులకు ఇప్పటికీ ఆదరణ ఉందని నిరూపించింది ఇప్పుడు చూస్తున్న బంగారం ధరలు చూస్తుంటే. ఏ రకంగా పెట్టుబడులు పెడుతున్నారు? 2025లో బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా ర్యాలీ స్పష్టంగా కనిపించింది. ఫలితంగా ఒక్క ఏడాదిలోనే 60% పైగా పెరిగింది. 1979 తర్వాత బంగారం ధరలో ఇంత భారీ వార్షిక పెరుగుదల నమోదు కావడం గత ఏడాదే మొదటిసారి. అయితే మరి బంగారం ధరల పెరుగుదల ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఈ పెరుగుదల వెనుకున్న అసలు కారణాలేంటి? ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెడితే సురక్షితమేనా? అసలు పెట్టాలా వద్దా అనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. అసలు ఈ బంగారం ధరల పెరుగుదలకు చాలా కారణాలు మూడనే చెప్పాలి. అసలు ఇంతకీ ఆ ప్రధాన కారణాలు ఏమిటి? బంగారం ధర పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇలా ఒక్కటి కాదు. అయితే అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని చెప్పాలి. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తలతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతుందనే విషయం ఇలా ఎవరికైనా తెలిసిన ముచ్చటే. పెట్టుబడిదారులు కూడా రిస్క్ తీసుకోవడం కంటే సంప్రదాయ ఆస్తులలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకే మొగ్గు చూపుతున్నారట. ఎందుకంటే తెలిసిన దాంట్లో పెడితే బెటర్ కదనేసి. ఈ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు కూడా డాలర్ వినియోగం తగ్గేందుకు తగ్గడం ఒకటి, బంగారంపై ఆధారపడడం పెరగడానికి దారితీస్తున్నాయని చెప్తున్నారు. మరి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా భారీ కొనుగోళ్లు ఈ బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఒకటని చెప్తారు. అంటే వివిధ బ్యాంకులన్నీ కూడా ఈ కొనుగోల్లో 2022 నుంచి చూసుకుంటే కనుక క్రమంగా పెరుగుతూ 2025లో మరింత వేగవంతమైన బంగారం ధరలను రికార్డు స్థాయికి చేర్చినాయట. అమెరికన్ డాలర్ ఆధిపత్యం తగ్గుతుండడంతో చైనా, పోలాండ్, తుర్కీ, భారత్, కజకిస్తాన్ తదితర దేశాలు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని రిజర్వ్ ఆస్తిగా చూపిస్తున్నాయి. ఆంక్షలు, వాణిజ్య యుద్ధాలు, ప్రపంచ అస్థిరతకు బంగారం ఒక బీమా తరహాలో పనిచేస్తుంది. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తల రష్యా, యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్ ట్రేడ్ వార్స్ కారణంగా కూడా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయట. అయితే గోల్డ్మన్ సాక్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు నెలకు సగటున 60 టన్నుల బంగారం కొనుగోలు చేస్తున్నాయట. 2025 చివరి నాటికి పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర 550 టన్నుల బంగారం ఉంటే ఇక అది చాలదన్నట్టుగా ఇంకా తమ బంగారు నిల్వలను పెంచుకోవడానికి 700 టన్నులకు పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుందట. ఆ దేశ గవర్నర్ ఆడమ్ గ్లాపిన్స్కీ ఇదే నెలలో వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఆ దిశగా పోలాండ్ ప్రయత్నాలు కూడా చేస్తుంది. చైనా ఇప్పటికే గత 14 నెలలుగా వరుసగా బంగారం కొంటూనే ఉంది. కేంద్ర బ్యాంకుల ధరలతో సంబంధం లేకుండా, అంటే ధరలు ఎంతైనా పెరగని దానికి సంబంధం లేకుండా కొంటనే ఉంది. పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు. ఇది మార్కెట్లో బంగారం సరఫరా తగ్గడానికి కారణం కావడంతో పాటు ధరల పెరుగుదలకు కూడా కారణం అవుతుందట. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రైవేటు పెట్టుబడిదారులు, ఈటీఎఫ్లు, రిటైల్ పెట్టుబడిదారులు కూడా అటువైపే మొగ్గు చూపుతాడం ఒక కారణం. ఈ ధోరణి డిమాండ్ని మరింత పెంచుతుంది. సాధారణంగా అమెరికన్ డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే బంగారం క్రయ విక్రయాలలో డాలర్లలోనే జరుగుతాయి. డాలర్ బలహీనపడితే ఇతర దేశాల్లో బంగారం ధరలు తగ్గుతాయి. కాబట్టి కొనుగోళ్లు పెరుగుతాయి. ఇది డిమాండ్ను పెంచడంతో పాటు ధరలను కూడా పెంచుతుంది.
ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక అనిశ్చితి కారణంగా డాలరు బలహీనపడుతుంటుంది. అలాంటి సమయాల్లో ప్రజలు బంగారాన్ని సురక్షిత మార్గంగా భావిస్తారు. వాటికి తోడు బలహీనమైన డాలర్, అమెరికాలోని తక్కువ వడ్డీ రేట్లతో కలిపి బంగారంపై పెట్టుబడి పెట్టడం తక్కువ రిస్క్ కనిపిస్తుంది. డాలర్ నుంచి దూరంగా జరగడమే బంగారం ధర పెరుగుదలకు దారితీసినట్లు అనలిస్టులు భావిస్తున్నారట. జపాన్ కరెన్సీను బలపరచడంలో అమెరికా, జపాన్ ప్రయత్నాలతో డాలర్ బలహీనపడిందట. మరొకటి, బలహీనపడిన డాలర్ మరి విదేశీ కొనుగోదాలకు బంగారం ధరలను తగ్గిస్తుంది. ఎందుకంటే క్రయ విక్రయాలు డాలర్లలో జరుగుతాయి కాబట్టి అందువల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరిగినాయని చెప్తున్నారు అనలిస్టులంతా కూడా. అయితే ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుందా అనే డౌట్ అందరికీ ఉంది కదా. ప్రస్తుతానికైతే బంగారం ధర పెరుగుతూనే ఉంటుందనేది నిపుణుల అంచనా. మధ్య మధ్యలో కాస్త తగ్గినప్పటికీ మొత్తంగా 2026లో బంగారం ధర ఎక్కువగా ఉంటుందని వివిధ నివేదికలు సూచిస్తున్నాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఆయన ఉన్నాడు కదా, సిఏ సురేందర్, ఆయన మాట్లాడుతూ బంగారం ధరలు పెరగడానికి గల కారణాలన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అదే జరిగితే సురక్షిత పెట్టుబడుల వైపు పరుగులు తీసే వారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అంటున్నాడు. ఇక లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ తాజా సర్వేలో 2026లో బంగారం ధర $7,150 చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర $5,400 చేరుతుందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. అంటే ఎంత? ఆల్మోస్ట్ రమారమి 5 లక్షలకు తులమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు 1,61,000 ఉంటేనే మనం గుండెలు బాదుకుంటున్న నేపథ్యంలో సో అంచనా వేస్తున్నారు ఎంత పెరగొచ్చు అనేసి. ఈ నేపథ్యంలో ఎట్లా? ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ అంచనా వేస్తుంది ఔన్స్ బంగారం సగటు ధర $5,735 ఉంటూ గరిష్టంగా $6,400 వరకు చేరవచ్చని ఇండిపెండెంట్ అనలిస్ట్ రోజ్ నార్మన్ కూడా అంచనా వేస్తున్నారు. ఈ అనిశ్చితి ఇంకొంతకాలం కొనసాగుతుందని, అది బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. జేపీ మోర్గాన్ తెలిపిన దాని ప్రకారం ఈ బంగారం ధరల ర్యాలీ ఇంకా ముగియలేదు. ధరల పెరుగుదల నిరంతరం ఇలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కానీ ఈ ధరల పెరుగుదల ట్రెండ్ ప్రకారం బంగారం విలువ మరింత పెరగొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, బ్యాంకులు డాలర్ నుంచి బంగారం వైపు మళ్తున్నారు. దీని ప్రకారం 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్స్కి సుమారు $5,000 చేరుతుంది. 2026 చివరి త్రైమాసికంలో సగటున ఔన్సు $5,055 ఉండొచ్చు. 2027 చివరి నాటికి ఇది మరింత పెరిగి ఔన్సు $5,400 చేరొచ్చు. పెట్టుబడిదారులు మరి జాగ్రత్తగా ఉండాలా. సరే పెరుగుతుంది కదా, ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, మరి దీని మీద ఎంతవరకు పెట్టుబడి పెట్టొచ్చు? బంగారం ధరలు పెరగడంతో బంగారంలో పెట్టుబడులు కూడా పెరిగినాయి. మరికొంతకాలం బంగారం ధరలు ఇలాగే పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేసి ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్లో ప్రకారము వాళ్ళు చెప్తున్నారు. పెద్ద మొత్తంలో బంగారము కొనుగోళ్ళు అంత మంచిది కాదు అని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు అందుకే చెప్తారు కదా, బంగారం అనేది ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటున్నారు, మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని మార్చుకొని కొత్త ఒక వస్తువుని చేయించుకోండి అని చెప్తారు. సో షాప్స్లలో కొన్ని ఆఫర్ కూడా పెడుతున్నారు. అంటే సపోజ్ ఈ 6 నెలలు బంగారాన్ని డిపాజిట్ చేస్తే విఏ మేకింగ్ లాంటివి ఉండవు, కేవలం ఆ స్టోన్స్ అండ్ జిఎస్టీ మాత్రమే కట్టుకోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బంగారం కొన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ పడదు అనేది మార్కెట్లో చాలామంది, ఇది బంగారం షాపుల వాళ్ళు చెప్తున్నది కూడా. మీరు ఇంత ధర ఉన్నప్పుడు మీ దగ్గర ఏదన్నా పాత బంగారం ఉంటే వస్తువుని చేయించుకోండి. అంటే పాత బంగారం మారిస్తే చాలా లాస్ వస్తుంది కదా అని మాట్లాడుతుంది. గతంలో ఎప్పుడో కొనుంటారు కదా, ఒక 20,000కో, 30,000, 40,000, 50,000, 60,000 ఉన్నప్పుడు కొనుక్కుంటే ఇప్పుడు కనుక ఆ బంగారం తీసుకెళ్ళి ఒక ఆర్నమెంట్ తీసుకొని ఒక్కొక్క అంటే ఆ షాప్ల కండిషన్స్ బట్టి ఉంటాయి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. కొందరు 6 నెలలకే డిపాజిట్ అంటారు, కొందరు సంవత్సరం అంటారు. లేదంటే ఒక 11 నెలలు 12 నెలలు డిపాజిట్ చేస్తే మీకు కనుక ఆ విఏ ఉండదు. మీరు కేవలం స్టోన్స్ అండ్ జిఎస్టీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. లేదు పెద్ద ఎత్తున బంగారం కొనాలనుకుంటే మాత్రం ఆచితూచి ఆలోచించి ఈ రకంగా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కొత్త బంగారం కొనాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ప్లాన్ చేసుకోండి అని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే భారీగా నష్టపోయి, ఎందుకంటే ఎట్లుంటుందో తెలియదు.
బంగారం అనేది ఇక 5 లక్షల వరకు రీచ్ అవుతుండొచ్చు అని చెప్తున్న నేపథ్యంలో ఏముంటుందంటే, అరే మరి మనం పెట్టుబడులు బాగా పెంచుకుంటూ పోవచ్చు కదా అనేది ఒకటి కూడా ఉంటుంది. అంటే అది ఎట్లుంటుంది అని అంటే, ఈ మొత్తం పెట్టుబడుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్న ప్రకారం కొంచెం చూసుకుంటే, ఇక బెల్ఫాస్ట్ యూనివర్సిటీలో ఎకనామిక్ హిస్టారియన్ డాక్టర్ ఫిలిప్స్ ప్లేయర్స్ గత ఏడాది మాట్లాడుతూ, బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, వీటిపై ఎక్కువగా ఆధారపడడం కూడా ప్రమాదకరమే, ప్రభుత్వాలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని మార్కెట్లు స్థిరపడితే పెట్టుబడిదారులు మళ్ళీ బంగారం నుంచి పక్కకు మళ్ళడం ప్రారంభిస్తారని కూడా ఆయన చెప్పిండు. ఒకవేళ బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే దీర్ఘకాలిక పెట్టుబడులకు వెళ్ళాలని ఆయన సలహా కూడా ఇస్తారు. అమెరికన్ స్టాక్ మార్కెట్ బంగారం మార్కెట్ కంటే సుమారు 200 రెట్లు పెద్దదని గోల్డ్మెన్ సాక్స్ సంస్థకు చెందిన డాన్ స్ట్రూవెన్ కూడా చెప్పిండు ఆయన. అంటే స్టాక్ మార్కెట్ లేదా బాండ్ మార్కెట్ నుంచి కొద్దిపాటి డబ్బు బంగారం మార్కెట్లోకి వచ్చినా అది బంగారం మార్కెట్లో భారీ పెరుగుదలకు దారితీస్తుంది. అయితే బంగారం ధర ఇంత వేగంగా ఇంత భారీగా పెరగడం వల్ల ఒక బుడగ ఏర్పడుతుందని కొందరు ఆందోళన చెందుతారు కదా. కానీ ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోవచ్చు, అంటే ధర అకస్మాత్తుగా కూడా పడిపోవచ్చు. అందువల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా అదే చెప్తారు. ఎందుకంటే ఎవ్వరు కూడా అంటే భారీ ఎత్తున తగ్గుతుందా అంటే దాన్ని చెప్పలేకపోతారు. భారీ ఎత్తున పెరుగుతుందంటే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ పెరిగిన ఇప్పుడు సపోజ్ ఈరోజు 1,61,000 ఉన్న బంగారము 2 lakhs పోవచ్చు, 3 lakhs పోవచ్చు, 4 lakhs పోవచ్చు, 5 lakhs పోవచ్చు కూడా అంటారు. కానీ మళ్ళీ అది అంతే వేగంగా ఎంత వెనక్కి వస్తుందనే విషయాన్ని మాత్రం ఎవరు చెప్పలేకపోతారు. అందుకే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఆచితూచి ఆలోచించండి. దీర్ఘకాలిక పెట్టుబడులకైతే ఇప్పుడే ఈరోజు కొంటాం రేపు అమ్ముతాం అనే విషయాన్ని చెప్పలేం. అదే బాటలో సిల్వర్ కూడా వెళ్తుంది. దానికి ఏమి సిల్వర్ విషయానికి వస్తే ఎట్లుందంటే బంగారంని దాటి సిల్వర్ రేటే ముందుకు పోతుందని కూడా చెప్తారు. చాలామంది అంటున్నారు, అరే ఎప్పుడు ₹1,00,000 ఉంటే ఒక బిస్కెట్ కొని ఉంటే మళ్ళీ ఇప్పుడు 4 లక్షలకు అమ్మేవాళ్ళు కదా, లేకపోతే 3 లక్షల రూపాయలకు అమ్ముకునే వాళ్ళం కదా అనేసి కూడా చెప్తున్నారు. బట్ ఏది కూడా ఒక సాగ్నెట్గా ఉండడం లేదు. భారీగా హెచ్చుతగ్గులు, భారీగా పెరుగుతుంది, పోనీ భారీగా తగ్గుతుంది అంటే ఇప్పటికైతే భారీగా తగ్గట్లేదు. బట్ ఈ 2026 సంవత్సరం చివరి వరకు పీక్స్గా వెళ్ళి ఆ తర్వాత కొంత మళ్ళీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు.